అందరికీ నమస్కారం. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంతా ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. జరుగుతుంది పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. థ్యాంక్ యూ. ఇది మిగతా ఇది వీళ్ళ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. తప్పించుకున్నప్పుడు సహకరించారా సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి.